అండి, అందరికీ నమస్కారం. ఏమండి, మా ఇంటికి వచ్చారు, మేము ఏది పెడితే తినాలి. వాడికి ఇడ్లీ పెట్టాము, కందిపొడి పెట్టాము, చట్నీ లేదంటే వినిపించుకోవట్లేదు. ఇప్పుడు వాడు నేను తిననంటే తిననంటున్నాడు. ఏం కావాలరా నీకు, చెప్పురా. కారపొడి వాడు తిన్నంటున్నాడు. మన దగ్గర ఉండాలి, అప్పుడు నల్లపొడి చేశాగా నేను. ఉంటుంది, ఎక్కడుంది? అవును. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వడ, పూరి, పొంగల్ ఉన్నాయన్నమాట. వడ, పూరి, పొంగల్ టిఫిన్ చేసామండి. కానీ అదేంటో తెలియదు, కానీ దీవెన్ గారు నాకు తాలింపన్నమే కావాలి, తాలింపన్నమే కావాలి, తాలింపన్నమే కావాలంటే వాళ్ళంతా వాడి కోసం స్పెషల్గా చేసింది. ఇది తాలింపన్నం. ఇవన్నీ కాదు, నాకు వడొద్దు, పూరి వద్దు, పొంగలొద్దు, తాలింపన్నం వద్దు, నాకు పునుగులు కావాలి అని చెప్పి మొండికేసామా తినట్లేదండి. ఎవరు? ఉమారాణి. ఎందుకని ఇట్లా? ఒకళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉండాలి, ఎవరు ఏది పెడితే అది తినాలి. అరే మావిడి కూడా పాపం ఒక ఆడ మనిషే కదండి, ఎంత కష్టపడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆడబిడ్డ పెత్తనాలు ఏంటండి? ఏమన్నా మాకు నా రక్తం మంచుకు పుట్టిన ఆడబిడ్డ ఏమన్నా చెప్పండి. మా అక్కే ఏం మాట్లాడదు, ఏది పెడితే తింటుంది. ఈమె చాలా విధాలుగా వచ్చి అసలు మమ్మల్ని సాధించుకొని తింటుంది. ఇంటికి వచ్చి ఇగో నిన్న నైట్ షాపింగ్ చేయాలంటే పోయినాం, షాపింగ్ చేసి ఆ డ్రెస్ కొన్నాం. అంతే కాకుండా 4-5 డ్రెస్సులు ఎక్స్ట్రా తెచ్చుకుంది. రేపు ఫంక్షన్ పోవాలని తెచ్చుకుంది. అంటే ఏంటండి ఇది? అంటే ఒక ఫ్రెండ్, అసలు ఈమె నాకు నిజంగా సొంత చెల్లెలేం కాదు, మరి ఎందుకు ఇంత బోడి పెత్తనాలు చేస్తుంది మా ఇంట్లో వచ్చి? అదొకటి అనుకుంటే వీళ్ళ ఆయన ఒకడు తానా అంటే తందానా అంటాడే. ఈయనకేమో పూరి కావాలంట, ఆమెకేమో పునుగులు కావాలంట. నా భార్య ఎట్లా చేస్తుంది? ఒక్కటి ఎట్లా చేస్తుంది చెప్పండి. నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం. ఇప్పటికి మీ 3 days ఇక్కడ ఉండబట్టి కనీసం పూరి కాదు కదా, ఏమీ లేదు. ఈయన పెద్ద చెప్తున్నాడు, ఎప్పుడు తాలింపను ఉప్మా. మేము ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నామండి? అసలు ఒక్కరోజు ఉంటే ఇంకో రోజు ఎక్కడ ఉంటున్నామో కూడా తెలియట్లేదు మాకు. ఇప్పుడు ఒక దగ్గర ఉంటాం, రేపు ఇంకో దగ్గర ఉంటాం. మేము పూటకు ఇది అంటారు కదా, పూటకు తిరుగుతూ ఉంటాం మేము. సో మా బాధలు మాకున్నాయండి. కానీ వీళ్ళు ఎప్పుడు చూడండి తిండి గురించే తప్ప వీళ్ళకి ఇంకొక. నిన్న కూడా మా ఇంట్లో బోరు కొట్టి మన వేణుగారు వాళ్ళు రేణు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే వాళ్ళు వెరైటీ ఫుడ్ ఏమైనా పెడతారేమో అక్కడ తిందామనుకుని వచ్చారు వీళ్ళు. సో అక్కడికి వచ్చిన తర్వాత పాపం మా చెల్లండి, పాపం దాన్ని చాత కావట్లేదు రేణుకి. అక్కడికి వెళ్ళాక మధు ఏమంటాడు, ఇది లేదా, ఉన్నది తినాలి కదండి. ఎందుకు ఉమా ఇంటి ఇంకొంచెం వెరైటీగా అంటే సాంబార్ పెట్టలేదని రేణు, సాంబార్ బాగా పెడతావుగా, అన్నయ్య వరకైనా చేయాల్సింది రా, చికెన్ నువ్వు బాగా చేస్తావుగా అని. ఏంటిది? వేణుగారు అయితే అమ్మడే తలకాయ ఇట్లా దించుకొని అసలు మనస్తాపంతో ఒక రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అసలు ఇక జస్ట్ అయితే ఇంట్లోకి కూడా రావట్లేదు మమ్మల్ని చూసి, అట్లా అయిపోయింది. ఇక వేదార్థ అయితే ఇక కిందే ఆ లిఫ్ట్ లో తిరుగుతుంది, పైకి కిందికి అగో ఒక దువ్వాన అట్లా ఎరగొట్టిందండి. ఆ దువ్వాన మేము మొన్న మ్యూజియంలో కొనుక్కొచ్చాం. అంతేకాదు మీరు మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది. ఏమో బ్యూటీ పార్లర్ పోయింది, బ్యూటీ పార్లర్కి వెళ్ళి మంచిగా బ్యూటీ పార్లర్లో హెయిర్ కేర్కి సంబంధించిన స్పా అంతా చేయించుకొని, అసలు ఏంటండి మా ఇంటి దగ్గర ఉంటే మా దగ్గర లైటింగ్ నాకు కాలిందేమో నిన్న బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. చూసారా, సాక్ష్యం చూసారుగా. బ్యూటీ పార్లర్కి వెళ్ళి కరెంటు పెట్టించుకొని వచ్చిర్రు. కరెంటు ఇట్లా ముఖానికి అది దుయ్యని కరెంటు. నా ముఖం మీద ఇన్ని బొక్కలు మచ్చలు, గలీజ్గా ఉంటుంది నా ముఖం. అయినా నేను ఎప్పుడు కూడా ఏం బ్యూటీ పార్లర్కి వెళ్ళను. ఆమె కూడా ఎట్లా పోతుంది. డ్రెస్ చూపిస్తా ఆగండి. డ్రెస్ న్యూ మై ఫెయిర్ లైన్ నుంచి తీసుకొచ్చామండి. సో అది మొత్తం ఫుల్గా అయిన తర్వాత కూడా ఉమా చూపిస్తుంది. దగ్గర అడుపు ఆయన ముఖం నీ ముఖం లాగానే ఉందిరా, అట్లా నిలబడుతుందేరా అసలు అదనమాట అండి. సో కాబట్టి ఇలాంటి ఆడబిడ్డ ఉంటే కొంచెం కష్టాలు తప్పవు ఎవరికైనా. అసలు కాదండి, మా పిల్లల్ని
నాలుగు లేని మా పల్లె వంటలో వాయిస్ ఓవర్ ఇస్తుందా అండి? ఇది మరి ఓవర్గా లేదు. పెళ్ళైన కొత్తలో ఎట్లనే మాట్లాడుకుని ఇట్లుండేది. ఇప్పుడు మాటలే మాటలు. చూడండి చూసారండి కుళ్ళు. ఇది కుళ్ళు అంటారు. అంటే ఒక ఆడబిడ్డ అంటే నా భార్య అందంగా ఉంటుంది. చూడండి పద్ధతికి మారు పేరండి నా భార్య పద్ధతికి దాసుంటారు. చూడండి ఇక వీళ్ళ బంగారు తల్లి, నా బంగారు తల్లి ఇటు చూపించున్నాను. ఇక రెడీ. ఇక నా పద్ధతి గల బిడ్డ చెప్పమ్మా. అది వేసుకొని వాటికి అరే నువ్వు ఎక్కడికి వస్తున్నావు తెలుసారా? మనం ఎక్కడికి వెళ్తున్నాం రా. నువ్వు వేసుకునే డ్రెస్ ఏంటి? ఎండకు ఉండలేవు. సూర్యాపేటలో ఫుల్ వేడి ఉంటుంది. ఉండలేవు అనమాట. సునీత ఒక సైడ్ రాసుంటా చూడండి. వచ్చింది, లేచింది, రెడీ అయింది, టిఫిన్ తిన్నది, మంచిగా నా భార్యనే ఇల్లు ఉడిచింది, నా భార్యనే పక్క బట్టలు మడత పెట్టింది, నా భార్యనే అంట్లు తోమింది, నా భార్యనే వంట చేసింది. ఈమె వచ్చింది. అసలు నీ బోడి పత్రం ఏంటమ్మా మా ఇంట్లో? కింద కామెంట్లు పెట్టండి ఈమె గురించి కామెంట్లు. అనాన్ అది వేసుకొని జీన్స్ వేసుకో అంతే. అదే పిచ్చా నీకు చెప్పిన వాడు నేను. అనాన్ చెప్పింది చెయ్యి. చూడండి మా ఆవిడ అన్నది కదండి బ్యూటీ పార్లర్. మా ఆవిడ చూడండి పద్ధతిగానే ఉంది. ఈమె చూడండి ఎట్లుందో. హెయిర్ కట్ కాదండి, హెయిర్ ఎందుకు కట్ చేయించిందండి దానికి ఒక కారణం ఉందండి. ఏంటి అది? జుట్టు మాడబోతుంత ఓడుతుందని మాడ జుట్టు అంత ఓడుతుందని మా ఆవిడ అలా చేసింది. మా ఆవిడ ఎప్పుడు ఒక దేవత. ఈరోజు ఇంట్లో కాసంతా ఈరోజు నువ్వు ఇంట్లో పొంగల్ చేసినావు, ఇడ్లీ చేసినావు, వడ చేసినావు, దోశ చేసినావు, కానీ పూరి చేయలేదు అంటుంటే మళ్ళీ చెప్తుందా పోయింది వీడియో. ఏందమ్మా ఇప్పుడు మా ఇంట్లో గొడవ అవుతుంది. చూడండి ఏది సైలెంట్గా ఉండండి. ఏంట్రా మీ ఆవిడ ఇది అన్నావుగా అను, దమ్ముంటానరా కెమెరాలు అనరా, కెమెరాలు అను. నా చెల్లె ముందు అనరా, నా చెల్లెని అంటావు నువ్వు అను. ఇప్పుడే వెళ్తా నీ మీద. ఇక మరి చెప్పు మామో పద్ధతి అన్నా కదా ఇప్పుడే. ఏదో ఒకసారి చూపించవే నువ్వు ఎట్లా కట్ దగ్గర లైటింగ్ సరిపోతుంది. ఆ లైట్ బంద్ చేసి అసలు బాగుంది సుంత. అందంగా ఉన్నావే నా పాట, నేను పాట పాడినా వేస్ట్. అగో బస్తా నింపుతారండి. ఎటైనా పోతే ఫస్ట్ ఒక బస్తా ఉంటుంది వీళ్ళకి. హ్యాండ్ సార్ నేను రాని పక్కన. నాకు భయం అట్లా అంటారు సార్. శత్రువులకి దూరంగా ఉండమన్నారు మా ప్రధానిగా. నేనైతే పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉంటా. ఆమె పాట పాడుతుంది మానవ. ఉమా రెడీ అయింది, కూర్చుంది పద్ధతిగా. ఓకేనండి నేను కాదనట్లేదు, కానీ ఒక ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలనేది కూడా తనకి నేర్పాలి ప్రజలు. చూడండి కుర్జీ మీద బట్టలు నింపింది, వాళ్ళ బట్టలు అవన్నీ. ఇక్కడ అక్కడ అసలు పని వాగరాదురా. అది చూడండి ఇక్కడ టైం పెడతాను. మా ఆవిడ ఎంతసేపు ఉంటుంది దూకోవడానికి. చూడండి దువ్వి బర్ర ఆ సౌండ్ అయితే కింద ఓనర్ వచ్చి మీ ఇంట్లో సౌండ్ వస్తుంది ఏందయ్యా అన్నాడు. ఏమనంటే మా ఆవిడ దూకుంటుందని అర్థం తెలుసా. అట్లా దూకుంటుంది అనమాట. ఆ జుట్టుకి జీవం ఉంటే అసలు మొత్తుకుంటుంది కూడా, అట్లా ఉంటుంది నోరు ఉంటే. బుస్ బుస్ పెడతా ఇట్లా ఇట్లా అంటుంది దువ్వేటప్పుడు.
ఓకేనండి. సో చాలా సంతోషకరమైన విషయం ఒకటి మీతో. ఏంది ఇది ఎన్ని మార్చుకుంటూ, అందుకే చిన్నప్పుడు అంటారు పెద్దలు 4-5 బట్టలు ఉంటే చాలు ఇంట్లో, 10 ఎక్కువ ఉన్నాయి అనుకోండి సతాయిస్తారు, అసలు సతాయిస్తారు. ఇవాళ నా సోది ఏంటని మీరు అనుకుని నన్ను కామెంట్ పెడతాను నాకు తెలుసు, కానీ నా బాధ అసలు ఇంటికి టిఫిన్ పెడితే తాలింపండి తిందాన్ని, మరీ ఓవర్ యాక్షన్ కాకపోతే వాళ్ళ ఇంటి కోసం ఏదో ఒకటి తిన్నాగా. పందానికి తినట్లేదండి, పందానికి. మరి ఏం కావాలిరా నీకు? డైటింగా? మరి ఎందుకు వద్దు చెప్పు. వాటర్ వద్దు మాయిశ్చరైజ్ రాసుకో, ఓన్లీ మాయిశ్చరైజ్ రాసుకో. మా ఆవిడ స్కిన్లో డ్రై స్కిన్, అసలు మీది వాటర్ లేవు చర్మం మీద అంటే, మా ఆవిడికి ఏది ఇష్టం ఉండదు అదే. మా ఆవిడికి జిడ్డు ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. కొంచెం జిడ్డున బర్ర కడిగి ఇంత పౌడర్ వేస్తుంది. ఇప్పుడు పాపం కడిగి మొత్తం పోయింది, అట్లా అయిందన్నమాట. అది పొద్దున సాయంత్రం అంతే కడిగితే చెప్పిన కడుగుతా. సుంత టీ వస్తావా? అందుకే పోయింది. మధ్యాహ్నం అంటే అవుతావు నేను రాను. మధ్యాహ్నం. సరేనండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.